ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము. లూకా సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఈ లోక జీవిత యాత్రను కొనసాగించుతున్నప్పుడు అనేక శోధనలు మీకు కలగవచ్చును. వాటి నుండి మీరు తప్పించుకొనుటకు వేరే మార్గము లేదని చింతించుచుండవచ్చును. ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరు అనేక శోధనలలో కూరుకుపోయి వేదన పడుచున్నారా? అయితే కలువరపడకండి. ఎందుకంటే మీ కన్నీటిని తుడుచుటకు మన ప్రభువైన యేసు క్రీస్తు తాను సిలువలో పడరాని శ్రమలను సహించాడు. ఆయన మిమ్మల్ని ఎక్కువ శోధింపనీయడు. అయితే మీకు కలుగు శోధనల నుండి తప్పించుకొనుటకు మన ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే సరి అయిన మార్గము. ఆయన మీ శోధనలన్నిటిలో నుండి మిమ్మల్ని తప్పిస్తాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగము మనము గమనించినట్లయితే, మమ్మను శోధనలోకి తీక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అన్న వచనము ప్రకారము, ప్రియులారా, యేసు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలోని భాగమిది. అపవాది మనలను పరీక్షించుచు మన జీవితంలో అనేక శోధనలు తేవడమే అపవాది చేయు కార్యములలో ఒకటి. కనుకనే అపవాది ప్రభువైన యేసును కూడా శోధించాడు. ప్రియులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అన్న వచనము ప్రకారం అపవాది శోధనలలో మీరు పడకుండా మిమ్మను మీరు జాగ్రత్తగా చూసుకొనండి. మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అన్న వచనము ప్రకారం అపవాది శోధనలోకి మిమ్మను తేకుండునట్లు మిమ్మను దేవుని దివ్య హస్తములకు అప్పగించుకొనండి. నిశ్చయముగా దేవుడు మీ పట్ల జాగ్రత్త వహిస్తాడు. ప్రియులారా, ఒక దేశంలో శూరుడైన ఒక రాజు పరిపాలించేవాడు. అతనికి జ్ఞానమందు మరియు బలమునందు అసమానమైన కుమారుడు ఉండేవాడు. అతడు తన తండ్రితో కలిసి యుద్ధంలో పాల్గొనేవాడు. ఎల్లప్పుడూ అతను విజయమును సాధించేవాడు. వెంటనే ఆ రాజు తన కుమారుడిని ఒక రాష్ట్రమునకు రాజుగా చేశాడు. తద్వారా ఆ కుమారుని పేరు ప్రఖ్యాతలు అంతటా వ్యాపించినవి. రాజుకు ఒక ఉంపుడు గత్తె ఉండేది. ఆమె ఆ దేశమును అపహరించాలని అనుకొనినది కనుక ఆమె రాజుతో, అందరూ మీ కుమారుని మాత్రమే పొగడుచున్నారు, అతడు మిమ్మును కూడా చంపి రాజ్యమును ఆక్రమించాలని చూస్తున్నాడని విన్నాను అని చెప్పి ఆయనలో విషపు ఆలోచనను నాటింది. రాజు ఆ మోహపు స్త్రీ మాటలను నమ్మి కోపముతో విరుచుకుపడ్డాడు. తన కుమారుని పిలిపించాడు. అతను తన తండ్రి సింహాసనము వద్దకు వచ్చి, తండ్రి, నన్నెందుకు పిలిచారు అని ప్రేమగా అడిగాడు. ఆ రాజు కోపముతో పక్కనే ఉన్న సైనికులతో తన కుమారుడిని ఇనుప సంకెళ్లతో బంధించి చంపమని ఆజ్ఞాపించాడు. అయ్యో, ఆ కుమారుడు ఎంతో దీనస్థితిలో మరణించాడు. రోజులు గడిచిపోయినవి. అదే స్త్రీ పొరుగు దేశము మీద యుద్ధము చేయమని రాజును ఉసిగొల్పింది. కుమారుడి సహాయము లేకుండా రాజు తన సైనికులను నడిపించాడు. అతను ఆ యుద్ధములో ఓడిపోయి శత్రువులకు పూర్తిగా లొంగిపోయాడు. ప్రియులారా, ఈ విధముగా అపవాది మన హృదయములలో అవిశ్వాసమును కలిగించి జీవము గల దేవుని వద్ద నుండి దూరముగా వెళ్ళిపోవుటకు మన జీవితములలో శోధనలను తీసుకొని వచ్చున్నాడు. మనము దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయినట్లయితే మన ద్వారా ఏదైనా చేయవచ్చునని అతను మనలను శోధిస్తాడు. ప్రియులారా, ప్రార్థనలో పోరాడుట ద్వారానే దేవుని నిజమైన
పరిశుద్ధతను పొందగలము. సోమరులుగా ఉండే మరియు ఆత్మీయ జీవితాన్ని చులకనగా తీసుకున్న క్రైస్తవులు ఈ పరిశుద్ధతను పొందుకోలేరు. ప్రియులారా, మన శరీర ఇచ్ఛలను మరియు సాతానును పరిశుద్ధాత్మ శక్తితో పోరాడుట ద్వారానే మనము పరిశుద్ధపరచబడగలము. అప్పుడు మనము ఈలాగు ప్రశ్నించవచ్చు: మనము పరిశుద్ధత పొందుటకు సాతాను ఆటంకముగా ఉన్నట్లయితే దేవుడు అతనిని ఎందుకు నాశనము చేయటలేదు అని. ప్రియులారా, బంగారము అగ్నిలో పవిత్రపరచబడినట్లు మనము కూడా దేవుని పరిశుద్ధతలో అంతకంతకు పాలు పొంది ఆత్మీయముగా వృద్ధి పొందినట్లు ఒక విధముగా సాతాను అవసరం. ప్రియులారా, మన ఆత్మీయ నరములు ఈ విధముగా పోరాడుట వలన బలము పొందుతాము. లేనట్లయితే మనము క్రొవ్వుతో ఉండి వదులుగా ఉంటాము. ప్రియులారా, ఆదాములో ఉన్న నిర్దోషత్వము పరిశుద్ధత కాదు. ఆదాము ఒక నిర్ణయము తీసుకోవలసింది. అతడు శోధనకు కాదు అని చెప్పి దేవునితో ఏకీభవించి ఆయనకు అవును, ఆమెన్ అని చెప్పాల్సింది. అప్పుడు అతడు పరిశుద్ధపరచబడేవాడు. కాబట్టి అతడు శోధనల గుండా వెళ్ళి దురదృష్టవశత్తు ఆదాము జీవవృక్షమైన దేవునికి కాదు, వద్దు అని చెప్పి పాపి అయ్యాడు. ప్రియులారా, ప్రభువైన యేసు కూడా మనవలే అన్ని విషయములలో శోధించబడ్డాడు. కానీ ఆదామునకు మరియు ప్రభువునకు ఉన్న తేడా ఏమిటంటే ఆయన ఎల్లప్పుడూ దేవునికి అవును, ఆమెన్ అని చెప్పాడు. దేవుడు కోరినట్లుగా పరిపూర్ణుడగుటకు ప్రభువైన యేసు ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. కెరటాలకు వ్యతిరేకముగా ఎదిరిదిన వారి కథలు బైబిల్లో కోకొల్లలుగా ఉన్నాయి. ప్రియులారా, దేవుని హెచ్చరికను పరిహసించిన వారికి వ్యతిరేకముగా నోహావు ఎదిరిదాడు. రహస్యముగా పాపము చేయుటకు తెలివిగల తనము అను ధోరణికి వ్యతిరేకముగా యోసేపు ఎదురీదాడు. దేవుని నడిపింపు కంటే సమృద్ధి అయిన సంపద మరియు పలుకుబడి ప్రాముఖ్యమైనవను ఆలోచనకు వ్యతిరేకముగా మోషే ఎదురీదాడు. విశ్వాసము కాదుగాని ఇంద్రియ నిగ్రహముతో కూడిన తెలివే విజయము అను భావమునకు వ్యతిరేకముగా కాలేబు ఎదురీదాడు. పాపి అయిన సుఖానుభూతులకు వ్యతిరేకముగా రూతు ఎదురీదినది. లంచగొండితనము మరియు అవినీతికి వ్యతిరేకముగా నెహెమ్యా ఎదురీదాడు. దావీదు పగ తీర్చుకొను మనసుకు వ్యతిరేకముగా ఎదురీదాడు. యవనులైన హనన్య, అజర్యా మరియు మిషాయేలు విగ్రహమును ఆరాధించు మనస్తత్వమునకు వ్యతిరేకముగా ఎదురీదారు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా భిన్నముగా ఉండుటకు భయపడకండి. పాపిష్టిదైన ఈ లోకములో పరిశుద్ధముగా జీవించండి. చక్కగా చదువుకోనండి. కష్టపడి పనిచేయండి. పాఠ్యపుస్తక తెలివితో పాటు మంచి మర్యాదలు కూడా నేర్చుకొనండి. దేవునితో మాట్లాడండి. ఆయన చెప్పేది వినండి. ప్రియులారా, మంచి నాయకులను మాదిరిగా చేసుకొనండి. క్రైస్తవ జీవితం అంటే ఆరంభము నుండి అంతము వరకు కూడా ప్రవాహమునకు వ్యతిరేకముగా ఎదురీతుటయే. ఆవలి గట్టు చేరు వరకు వెళ్ళుట అంత సులభము కాదు, అది అసాధ్యము కూడా కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లౌకిక జీవితంలో మనము ఎన్నో శోధనలు, కష్టాలను ఎదుర్కొంటాం. అయితే ఈ కష్టాలన్నిటి నుండి మనలను విడిపించే దేవుడు పరమందు ఉన్నాడు. ఆయన కూడా ఈ లోకములో మనిషిగా జీవించినప్పుడు శోధనలను, శ్రమలను ఎదుర్కొన్నాడు. అయితే కృపగల ప్రభువైన యేసు పరిచర్య ప్రారంభించుటకు ముందు దేవుని కృప ఆయనపై నిలిచి ఉండాలని, ఆయన ఎల్లప్పుడూ దేవునితో ఉండాలని, మరి దేవుని చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చుటకు ఆయన బలము నొందాలని 40 దినములు రాత్రి పగలు దేవుని సన్నిధిలో వేచియున్నాడు. ఆయన ఉపవాసముతో ప్రార్థన చేశాడు. ఆ 40 దినములు పూర్తి అయిన తర్వాత శోధకుడు వచ్చి ఆయనను శోధించాడు. చూడండి ప్రియులారా, అపవాది ఒక మోసగాడు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికినే రాడు.
గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారం ప్రియులారా, శోధనలు అందరి మనుషులకు వచ్చినవే కానీ శోధనలో పడకుండా ఉండునట్లు మన ప్రభువైన యేసు క్రీస్తు శోధనలో స్థిరముగా నిలిచినట్లుగా మీరు కూడా మీ శోధనలలో నిలిచి ఉండాలి. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు మీరు ఒక కుటుంబముగా కలిసి మీ కష్టాలను, శోధనలను ఆయన ముందుంచి ప్రార్థించండి. ఆయన తప్పక మీ ప్రార్థనలను విని మీకు కావలసిన సహాయమును అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అని బైబిల్ చెప్పిన విధముగా మీరిప్పుడు శోధనల గుండా ప్రయాణిస్తున్నారా? మీకు కలుగు శోధనలన్నీ సాధారణముగా మనుషులకు కలుగు శోధనలని మీరు దేవునిని నమ్మినట్లయితే ఆయన మీ శోధనల నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని బలపరిచి పరవశింపజేస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలు. అయ్యా, అపవాది మా జీవితంలో తెచ్చిన శోధనలను ఎదుర్కొనుటకు మాకు నీ యొక్క శక్తిని దయచేయము. దేవ, మేము అనుభవించు శోధనలను సహించలేక ఉన్నాము కాబట్టి దయతో నీవు మాకు సహాయము చేయము. దేవా, అనేక కారణాల వల్ల మాకు వ్యతిరేకముగా కుట్ర పన్నుతున్న అపవాదిని మేము ప్రార్థన ద్వారా ఎదిరించుటకు మాకు నీ కృపను దయచేయమని వేడుకొనుచున్నాం. శోధనలలో పడకుండా మమ్మను, మా కుటుంబ సభ్యులందరినీ ఈ రోజు నుంచి కాపాడుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము ద్వారా బిడ్డలను ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారి జీవితంలో మరొక నూతన దయాకిరీటమును మీరు అనుగ్రహించి ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో వేదనతో, కన్నీటితో మీ వైపు చూస్తున్న ఎన్నో కుటుంబాలను నా తండ్రి మీరు దర్శించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, వారి కుటుంబాలలోనూ వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వేదనలు, శోధనలు, అంధకార శక్తులన్నిటిని నా తండ్రి తీసివేసి బిడ్డలకు శాంతి, సమాధానమును, నెమ్మదిని దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర, ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.